పిల్లలు చదవకపోయినా, రాయకపోయినా, క్రమశిక్షణ లేకపోయినా, నిర్లక్ష్యంగా ఉన్నా సరే, బూతులు మాట్లాడినా పిల్లల్ని మాత్రం తిట్టకూడదు, కొట్టకూడదు. ఇదే తల్లిదండ్రుల ఆశ. కానీ చదువు బాగా చదివేయాలి, మంచి మార్కులు రావాలి, ఉన్నతంగా ప్రవర్తించాలి, భవిష్యత్తులో బాగా సంపాదించాలి. ఎలా సాధ్యం? ఉలి దెబ్బలు లేకుండా శిల్పం కాలేదు కదా. క్రమశిక్షణ లేకుండా విద్య రాదు. తప్పు చేసే విద్యార్థి మారాలంటే దెబ్బలు తప్పదు. ఆ దెబ్బలతోనే ఆ విద్యార్థి మారుతారు. మంచి మాటలకు లొంగనప్పుడు దెబ్బలతోనే పిల్లలను మార్చుకోవాలి. అలాగని ఇష్టమొచ్చినట్టుగా కొట్టకూడదు. దానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఈ నిజం ఒప్పుకోవడానికి కొంతమంది తల్లిదండ్రులకు మాత్రం మనసు ఒప్పదు. దేవుడికైనా దెబ్బే గురువు కదా. కొందరు విద్యార్థులు దెబ్బలు తిన్న తర్వాతనే గొప్పగా మారుతారు. నిజం నిప్పు లాంటిది, ఒప్పుకోక తప్పదు.